హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించిన మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. దీంట్లో మనకి స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇండియాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. దీనిలో మనకు స్పీచ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్కి సంబంధించిన పోస్ట్ కింద అయితే వేకెన్సీ అయితే ఉందన్నమాట. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మనకు ట్రాన్స్క్రైబర్కి సంబంధించిన జాబ్ అన్నమాట. దీనికి సంబంధించిన స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ మనం చూసుకుంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మదర్ టంగ్ మనకు హిందీ, తెలుగు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుంది. తెలుగు వచ్చినా కూడా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ అండ్ తెలంగాణ మొత్తం అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే నేటివ్ లాంగ్వేజ్ అయితే అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నమాట. చదవడానికి రావాలి, ప్లస్ రాయడానికి కూడా రావాలన్నమాట. జస్ట్ ఇంటర్ సరిపోతుంది. మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ల్యాప్టాప్, డెస్క్టాప్ మనకు హోమ్లో అయితే ఉండాలన్నమాట. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు. మనకైతే గూగుల్ డాక్యుమెంట్స్కి సంబంధించి షీట్స్, గూగుల్ ట్రాన్స్లేషన్కి సంబంధించిన అయితే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా అయితే ఉండాలన్నమాట మనకైతే వర్క్ చేయడానికి. జాబ్ లొకేషన్ చూసుకుంటే కంప్లీట్లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకు ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎవ్రీ 1 minute ఆడియో డ్యూరేషన్ ట్రాన్స్క్రిప్షన్కి మనకు 30 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అసలు ఈ జాబ్ ఏముంటుంది, జాబ్ రోల్ ఏముంటుంది, ఏం జాబ్ చేయాలి మీరు అని అంటే, న్యాచురల్ స్పీచ్ రికార్డింగ్స్ విల్ బీ గివెన్ టు యూ. వాళ్ళైతే ఆడియో ప్రాజెక్ట్కి సంబంధించిన ఆడియో ఫైల్స్ అయితే మనకైతే ఇస్తారన్నమాట. జాగ్రత్తగా మనకు వర్డ్స్ అనేవి మనకు సెంటెన్స్ బై సెంటెన్స్ కరెక్ట్గా వినాలన్నమాట. విన్న తర్వాత వాటిని ట్రాన్స్క్రిప్ట్ చేయాలి. మనం టైప్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో మళ్ళీ వాళ్ళకైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ వర్క్ అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఒక పైలట్ టాస్క్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. శాలరీ కూడా మనకు మంచి బేస్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. ఇలా క్లిక్ హియర్ టు అప్లై నో అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వగానే మీరు డైరెక్ట్ అయితే వెబ్సైట్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. లేదంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. అక్కడ నుంచి మీరైతే క్లిక్ చేయగానే డైరెక్ట్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీకు డైరెక్ట్ మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్, మీ రెజ్యూమ్ ప్లస్ మీ రెజ్యూమ్లో మీకు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే టైపింగ్ స్కిల్స్, నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్ అన్నీ యాడ్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేయండి. జస్ట్ మీకు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకైతే అప్లికేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఎటువంటి ఫీ కూడా ఉండదు. జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే చాలు. మీకు మీ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే మీకైతే వాళ్ళైతే మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.